ఈ ప్రపంచంలో ఇప్పుడు హద్దులైతే ఆకాశం నుంచైతే నిర్వహించబడుతున్నాయి కదా! డ్రోన్‌లనేవి ఒక మిషనే కాదు. అవి ఆకాశంలో నెమ్మదిగా తేలిన విప్లవాలు. ప్రాణాలు రక్షించడంలో కానీ, సినిమా తీసే కళలో కానీ, వ్యవసాయంలో కానీ, రక్షణ వ్యవస్థలో కానీ, ఇలా ఆధునిక ఉద్దీపనలకు ప్రాణాధారాలుగా ఈ డ్రోన్‌లైతే నిలుస్తూ వస్తున్నాయి కదా! ఏఐ టెక్నాలజీని యూజ్ చేసి, ఇంకా ఖచ్చితమైన సెన్సార్‌లను కూడా యూజ్ చేసి, అద్భుతమైన చాతుర్యంతో డ్రోన్‌లైతే మనకిప్పుడు అందుబాటులో అయితే వస్తున్నాయి కదా! మీరు కానీ ఒక సినిమా ప్రొడ్యూసర్ అయితే మీరు ఖచ్చితంగా ఒక మంచి షాట్ తీయాలని అనుకుంటారు కదా! ఆడియన్స్‌కి. అంతే కాకుండా మీరు ఒక రైతయితే తక్కువ ఖర్చుతో అధిక పంట ఎలా తీసుకురావాలని అయితే ఆలోచిస్తారు. మీరు కానీ ఒక మంచి బిల్డర్ అయితే మీ బిల్డింగ్స్ రిలేటెడ్‌గా ఒక అడ్వర్టైజ్‌మెంట్ తీసుకోవడానికి కూడా మీరు డ్రోన్‌లనే యూజ్ చేస్తుంటారు కదా! సో, డ్రోన్‌లనేది ఫ్యూచర్‌లో అయితే చాలా కామన్ అయితే అనిపిస్తుంది కదా! సో, అందుకని చెప్పేసి ఏంటంటే మీరు డ్రోన్‌ల రిలేటెడ్ సెక్టార్‌లో కానీ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటే ఈ టాప్ 3-5 కంపెనీస్ అయితే ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను గైస్. విత్ ఆర్ఓసీఈ కంపెనీ ప్రాఫిట్స్ రిలేటెడ్‌గా. ఇంకా లేటెందుకు వీడియోనైతే స్టార్ట్ చేద్దాం. అందులో ఫస్ట్ కంపెనీ పేరొచ్చేసి ఐడియా ఫోర్జ్ టెక్నాలజీస్. దీని మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే ఇండిగోనస్ యూఏవీస్ ఫర్ డిఫెన్స్ అండ్ సివిల్ పర్పస్‌కైతే ఈ డ్రోన్స్‌నైతే యూజ్ చేస్తూ ఉంటారు. ఈ కంపెనీ కూడా మంచి హై పెర్ఫార్మెన్స్ ఉండే డ్రోన్స్‌నైతే ఆఫర్ చేస్తున్నాయి. అందులో క్యూ4ఐ, క్యూ6, ఎన్ఈటీఆర్ఏ వి4 ప్రో అండ్ స్విచ్ ఇలాంటి మరెన్నో రకాలైన డ్రోన్స్‌నైతే ఆఫర్ చేస్తున్నాయి. ఈ కంపెనీ ఆర్ఓసీఈ వచ్చేసి 9.36% అయితే ఉంది. 3 ఇయర్స్ సేల్స్ గ్రోత్ వచ్చేసి 0.37% అండ్ రీసెంట్‌గా ఆర్డర్ బుక్ వచ్చేసి 14,00,00,000 అయితే ఈ కంపెనీకి ఆర్డర్ అయితే వచ్చింది గైస్. నెక్స్ట్ సెకండ్ కంపెనీ పేరొచ్చేసి జెన్ టెక్నాలజీస్. ఈ కంపెనీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే యాంటీ డ్రోన్ సిస్టమ్ అండ్ డిఫెన్స్ సిమ్యులేటర్. ఈ కంపెనీ యొక్క హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ కంపెనీ ఇండియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంపెనీ ఇన్ యాంటీ డ్రోన్ సిస్టమ్ అని అయితే చెప్పుకోవచ్చు. దీని ఆర్ఓసీఈ వచ్చేసి 36.7% అయితే ఉంది. నెక్స్ట్ 3 ఇయర్స్ సేల్స్ గ్రోత్ వచ్చేసి 141% అయితే ఉంది. దీనికి రీసెంట్‌గానే 692 క్రోర్స్ అయితే ఆర్డర్ అయితే వచ్చాయి గైస్. నెక్స్ట్ థర్డ్ కంపెనీ వచ్చేసి రాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ లిమిటెడ్. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే టాక్టికల్ డ్రోన్స్, ఆప్టిక్స్ అండ్ ఆర్ఎఫ్ బేస్డ్ యాంటీ డ్రోన్స్‌నైతే ఈ కంపెనీ తయారు చేస్తూ వస్తుంది. ఈ కంపెనీ యొక్క హైలైట్స్ ఏంటో చూద్దాం. ఈ కంపెనీ రీసెంట్‌గానే ప్రెస్ మీట్‌లో 20-30% రెవెన్యూ గ్రోత్‌నైతే మేము బిల్డ్ చేసుకుంటామని చెప్పి ఫైనాన్షియల్ ఇయర్ 27కి అయితే మాట ఇచ్చారు. దీని ఆర్ఓసీఈ వచ్చేసి 15.4% అయితే ఉంది. 3 ఇయర్స్ సేల్స్ గ్రోత్ వచ్చేసి 25.9. వీళ్ళకి రీసెంట్‌గానే 928 క్రోర్స్ ఆర్డర్ బుక్ అయితే వచ్చింది గైస్. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ కంపెనీ మనందరికీ తెలిసిందే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఈ కంపెనీ మన డిఫెన్స్ సెక్టార్‌లో చాలా పవర్‌ఫుల్ కంపెనీ అని అయితే మనందరికీ తెలిసే ఉంటుంది గైస్. వీళ్ళు మెయిన్‌గా ఫోకస్ చేసేది ఏంటంటే మిసైల్స్, ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్స్ ఇలాంటి మరెన్నో రకాలైన ప్రొడక్ట్స్ అయితే వీళ్ళు తయారు చేస్తారు. వీళ్ళ ఆర్ఓసీఈ వచ్చేసి 39% ఉంది. వీళ్ళకి 3 ఇయర్స్ సేల్స్ గ్రోత్ వచ్చేసి 15.6% ఉండగా ఆర్డర్స్ అయితే రీసెంట్‌గా 71,650 క్రోర్స్ అయితే వచ్చాయి. అనదర్ కంపెనీ వచ్చేసి అమిట్రాన్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఈ కంపెనీ వాళ్ళైతే ఎండ్ టు ఎండ్ డిజైన్ సర్వీసెస్‌నైతే ఆఫర్ చేస్తారు. అంతే కాకుండా ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లీ, పీసీబీఏ అండ్ ఫుల్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్‌నైతే బిల్డ్ చేస్తూ వస్తున్నారు. వీళ్ళు రీసెంట్‌గా జూన్ 2024లోనే అయితే ఐపీఓకైతే వచ్చారు. విత్ లిస్టింగ్ ప్రైస్ ₹161. ఈ కంపెనీ కరెంట్ ప్రైస్ వచ్చేసి ₹6084 అయితే ఉంది. వీళ్ళ మార్కెట్ క్యాప్ వచ్చేసి 1395 క్రోర్స్. ఆర్ఓఈ వచ్చేసి 24.9%. ఆర్ఓసీఈ వచ్చేసి 29.2% అయితే ఉండగా వీళ్ళ ఫైనాన్షియల్ ఇయర్ 25లో నెట్ ప్రాఫిట్ వచ్చేసి 26 క్రోర్స్ అయితే ఉంది. విత్ 158 క్రోర్ రెవెన్యూ అయితే జనరేట్ చేస్తున్నారు. వీళ్ళ 3 ఇయర్స్ సేల్స్ గ్రోత్ గాని మీరు చూసుకున్నట్లయితే 81.9% ఉందిగా. వీళ్ళకి రీసెంట్‌గా ఒక ఆర్డర్ అయితే వచ్చింది. దాని వాల్యూ వచ్చేసి 189 క్రోర్స్ అయితే ఉంది. నెక్స్ట్ కంపెనీ పేరొచ్చేసి సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్. ఈ కంపెనీ మనకి అందరికీ తెలిసిన కంపెనీయే. వీళ్ళు మెయిన్‌గా ఫోకస్ చేసేదేంటంటే కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్ అలాగే యూఏవీ డ్రోన్స్ ఇలా మరెన్నో ప్రొడక్ట్స్‌నైతే వీళ్ళు ఆఫర్ చేసొస్తున్నారు. వీళ్ళ ఆర్ఓసీఈ వచ్చేసి 38.1% ఉండగా 3 ఇయర్స్ సేల్స్ గ్రోత్ వచ్చేసి 24.1%. వీళ్ళు రీసెంట్‌గా ఒక ఆర్డర్ అయితే వచ్చింది. దాని వాల్యూ వచ్చేసి 17,000 క్రోర్స్ అయితే ఉంది. ఇది గైస్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో డ్రోన్స్ రిలేటెడ్‌గా ఉన్న కంపెనీస్ వాటి యొక్క డీటెయిల్స్. మీలో ఎంతమంది ఈ పైన చెప్పిన కంపెనీస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేశారో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియచేయండి. అలాగే ఇలాంటి మరెన్నో అప్డేటెడ్ న్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ.